జై గోమాత, జై జై గోమాత. ఈ రోజున ధర్మో నక్షత్ర ట్రస్ట్ ద్వారా గో పరివార్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అతి తొందరలోనే గో గ్రామ యాత్రని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రారంభించాలని, మొట్టమొదట ఈ 5 జిల్లాలు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ 5 జిల్లాల్లో మొదటి యాత్రగా, తరువాత ఇక్కడ నుంచి చిత్తూరు వరకు, రాజధాని నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 3 విధానాలతో కూడిన గోగ్రామ యాత్రను ప్రారంభించుకుంటాం. అట్లాగే గోవుతో ఎటువంటి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు, గో ఆధారిత ఉత్పత్తుల్ని ఎలా మనం వాడుకోవచ్చు. ఈ రోజున ఒక యూరియా బస్తా 2,200 రూపాయలు, 50 రూపాయలు అటు ఇటు ఉంటే దాన్ని కొనుగోలు చేయడానికి రైతు సిద్ధపడుతున్నాడు. కానీ ఒక గోవు ద్వారా 24 ఎకరాల భూమిని సాగు చేసుకోవచ్చు అనే విషయంలో తను వెనకబడి ఉన్నారు. ఈ విషయాన్ని రైతు వారిగా ప్రజల్లోకి బలంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అధికారుల మీద ఉంది. స్వదేశీ ఉత్పత్తులను పెంచుకోవాలని మేక్ ఇన్ ఇండియా అంటూ మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఏ పిలుపునిచ్చారో గోపాల్వార్ చేసి ఆ పిలుపుని అస్త్రంగా భావించుకుని స్వదేశీ గోసంతల్ని పెంచుకునేట్లుగా, గో అక్రమ రవాణాన్ని ఆపేట్లుగా, గో వ్యవసాయాన్ని నిర్మూలన చేసేట్లుగా, ఎక్కడైతే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారో వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకునే విధంగా, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నారో వారు సనాతన ధర్మం మీద సరైన అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా కూడా జిల్లాలో గోశాలను ఏర్పాటు చేసే విధంగా, ప్రధానంగా అమరావతి రాజధానిలో అనేక రకాల గోజాతులు భారతదేశంలో ఉన్నాయో అవన్నిటిలో ఒక మెగా గోశాలను కూడా దాని స్థలాన్ని కేటాయించే విధంగా ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మా గోపరివార్ జేఏసీ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఆ బాధ్యత ఇస్తే కనుక మా కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. రాష్ట్రమంతా కూడా ఉన్న గోశాలని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. గో సంరక్షణ, గో పోషణ, గో రక్షణ, గో సేవ, గోతోటే విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా జ్ఞాన యజ్ఞాలు చేయడానికి కూడా ఒక వ్యవస్థ సిద్ధం చేస్తున్నాం. కావున గో భక్తులందరూ, గో ప్రేమికులందరూ, గో సేవకులందరూ, గో పోషకులందరూ, గో మీద అభిమానం అందరూ కూడా గోపరివార్ జేఏసీలో భాగస్వాములు కావాలి. అందరూ కలిసి ఒక కొత్త గో ప్రపంచాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఎప్పుడైతే గో కళ్ళమట నీరు రాకుండా గోవు చక్కగా పోషించబడుతుందో దేశం బాగుంటుంది, ప్రపంచం కూడా శాంతితో ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. ఈ విషయాన్ని ఒక సామాన్యులు కూడా అవగాహన చేసే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసుకుంటూ గోపాల్వార్ జేఏసీ మాన్యశ్రీ తోట సురేష్ గారు మరియు వెంకటేశ్వరరావు గారు మరియు కృష్ణకాంత్ గారు, మూర్తి గారు, శ్రీనివాసరావు గారు, శరవణ గారు, రెడ్డి గారు, మారు గారు, పాండు గారు, వెంకటరావు గారు మరియు వాకారావు గారు, శ్రీనివాసరావు గారు, రాము గారు, గోవర్ధన్ గారు, మాతృస్వరూపుల రాజలక్ష్మి గారు, రాజేశ్వరి గారు. చూసారా, అక్కడ లక్ష్మీపురం, రాజేశ్వరం. కాబట్టి ఇక ఇది సుసంపన్నంగా ఇంట్లో మహత్వపుత్రుడు ఉన్నారు కాబట్టి ఇది సుసంపన్నంగా ముందుకెళ్తాను భావిస్తూ గోపరివార్ జేఏసీకి మీ సంపూర్ణ సహాయ సహకారం మద్దతు తెలపవలసిందిగా కోరుతూ శుభం.